ధర్మవరంలో ఉండే మునసబంటే ఊళ్ళో అందరికీ హడలు. ఊళ్ళో ఎవ్వరూ ఆయనతో చెప్పకుండా ఊరు దాటి పోరాదు. ఆ ఊళ్ళోనే ఉండే బుచ్చయ్య అనే కొమ్మరి, అచ్చయ్య అనే మేదరి ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో గ్రామాల్లో ఇలాంటి వృత్తుల వాళ్ళంతా గ్రామ నౌకర్లు అన్నమాట. ఊళ్ళో వాళ్ళకి ఏ అవసరం వచ్చినా వీళ్ళు సాయపడాలి. వీళ్లకు ఊళ్ళో వాళ్ళు వార్షికాలు ఇచ్చేవాళ్ళు. అదే వాళ్ళ సంపాదన. ఒకనాడు ఏమైందంటే మేదరి అచ్చయ్య చిన్న పని మీద పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. కర్మచాలక ఆ రోజునే బండయ్య అనే ఒక పెద్ద కాపు ఇంట్లో ముసలమ్మ కాస్త హరి అంది. ఈ బండయ్య మునసబుకు కావలసినవాడు. అందుచేత ముసలమ్మ అంత్యక్రియలు మునసబు దగ్గరుండి చేయించాడు. శవాన్ని శ్మశానం చేర్చడానికి పాడి కట్టాలిగా. అందుకని మేదరి అచ్చయ్య కోసం మునసబు మనిషిని పంపితే అచ్చయ్య ఊళ్ళో లేడని తెలిసింది. మునసబు శివతాండవం చేసేశాడు. పక్క గ్రామం నుంచి మరొక మేదర్ని పిలిపించి ఎలాగైతేనే ముసలమ్మ పని పూర్తి చేశారు. మర్నాడు అచ్చయ్య తిరిగి రాగానే మునసబు అతన్ని నానా తిట్లు తిట్టి, ఊరు వదిలిపోయే వెధవు నాతో చెప్పక్కర్లా, ఊరికి ఒక్క మేదరివి కదా, ఎవరికన్నా అవసరం వస్తే తీరా సమయానికి నువ్వు లేకపోతే ఏంగానో, ఈసారి నాతో చెప్పకుండా ఊరు వదిలి వెళ్ళావో నీ పుట మారుతుంది, జాగ్రత్త అని గట్టిగా చెప్పాడు. మరి కొన్నాళ్ళకి ఒక రోజున మేదరి అచ్చయ్య కుమ్మరి బుచ్చయ్య కలిసి పట్నం వెళ్లాల్సి వచ్చింది. చెప్పకుండా పోతే మునసబు చంపడు. అందుకని ఊరికెళ్తున్నామని చెప్పడానికి మునసబు ఇంటికి వెళ్ళారు. కానీ మునసబు ఇంట్లో లేడు. ఆయన భార్యకు కొంచెం సుస్థిగా ఉంటే పెద్ద వైద్యుడి కోసం పట్నం వెళ్ళాడు. ఏం చేయాలో వాళ్ళకు పాలుపోలేదు. మునసబుతో చెప్పిపోదామంటే మునసబు ఊళ్ళో లేడు. బుచ్చయ్య అచ్చయ్యలకు పట్నంలో పని ఉంది. అందుకని చెప్పకుండా పోతే ఏ పెద్ద ఇంటి వాళ్ళకి ఏం అవసరం వస్తుందో. ఇద్దరూ చాలాసేపు వితర్కించుకున్నాక బుచ్చయ్య ఉపాయం కనిపెట్టాడు. మనూళ్ళో ఉన్నవే 4 మోతుబరి లోగిళ్ళు. ఆ 4 ఇళ్ల ముందర 4 పాడెలు 4 కొత్త కుండలు పెట్టి మనం మన దారిని వెళ్దాం, ఎవరికి అవసరం వచ్చినా పని గడిచిపోతుంది అన్నాడు బుచ్చయ్య. భలే ఆలోచన చేసావులే బుచ్చయ్య మామ, అలాగే చేద్దాం అన్నాడు అచ్చయ్య. ఆ రాత్రికి రాత్రే 4 పాడెలు తయారు చేశాడు అచ్చయ్య. మునసబు గారింటి ముందు ఒక పాడే, ఒక కుండ, చిన్నయ్య గారింటి ముందు, నాయుడు గారింటి ముందు, మాసుల్దారి గారింటి ముందు కూడా ఒక్కొక్క పాడే కొత్త కుండ పెట్టేసి వాళ్ళిద్దరూ కోడి కూసే వేళకు బయలుదేరి పట్నం వెళ్ళారు. వాళ్ళు అలా వెళ్ళిన కొద్దిసేపటికి తూర్పు తెల్లవారుతూ ఉండగా మునసబు పెద్ద వైద్యుడితో సహా గుర్రపు బండిలో దిగాడు. అప్పటికే మునసబు గారింటి ముందు 4 పోగయ్యారు. మునసబు భార్యకు సుస్థిగా ఉందని వాళ్ళకు తెలుసు. ఇంటి బయట పాడే కుండ కనిపించేసరికి ఇంకేముంది అంతా అయిపోయినట్టుంది అని వాళ్లలో వాళ్ళు అనుకోసాగారు. ఈ జనాన్ని పాడెనో కుండనో చూసి మునసబు కాస్త కాళ్ళు చల్లబడ్డాయి. ఇంకేముంది, నా కొంప కూల్చేసింది అంటూ మునసబు శోకాలు పెట్టసాగాడు. తానంతా మించిపోయి వచ్చా అనుకుని వైద్యుడు ఆ బండిలోనే పట్టణానికి తిరిగి వెళ్ళే ఆలోచన చేశాడు. మునసబు గారింటి ముందు పెద్ద గుంపు పోగై రకరకాలుగా మాట్లాడుకోసాగారు. అప్పుడే నిద్ర లేచిన మునసబు తల్లి భార్య ఇంటి బయట మునసబు పెట్టే శోకాలు విని పట్నంలో ఆయనకేదో పెద్ద కీడే జరుగుందనుకుని తాము కూడా పెద్ద పెట్టును ఏడుస్తూ వచ్చి తలవాకిలి తలుపు తీశారు. తన భార్య ప్రాణాలతో కనపడగానే మునసబు తొక్కుమ ఆశ్చర్యంగా మారింది. ఇంతలోనే ఊరు 4 మూలల నుంచి కబురందింది. మునసబు గారింటి ముందు పెట్టినట్టే ఎవరో గిట్టని వాళ్ళు ఇంకా 2-3 ఇళ్ల ముందు పాడెలు కుండలు ఉంచారట. ఇది మేదరివాడి పని, కుమ్మరివాడి పని అయి ఉంటుంది, వాళ్ళని పిలుచుకురండి అని మునసబు మనుషుల్ని పంపాడు. కానీ వాళ్ళిద్దరూ తెల్లవారుజామునే పట్టణం వెళ్ళినట్టు తెలిసింది. మర్నాడు అచ్చయ్య బుచ్చయ్య తిరిగి వచ్చాక మునసబు వాళ్ళని పిలిపించి, మీరేనా ఈ పాడు పని చేసింది, మీకేం పోయే కాలం అని అడిగాడు. మేము పని మీద పట్నం వెళ్లాల్సి వచ్చింది, తమరు ఊళ్ళో లేరు, అందుచేత చెప్పిపోవడానికి లేదాయే, మాతో ఎవరికన్నా అవసరం వచ్చినా పని గడుస్తుంది కదా అని ఇలా చేశాం అన్నారు అచ్చయ్య బుచ్చయ్యలు. కథ సమాప్తం. పచ్చి మోసం. బరుసుపాడులో బాపనయ్య అనే వర్తకుడు ఉన్నాడు. ఆ ఊళ్ళోనే రామయ్య అనే ఆసామి ఉంటున్నాడు. రామయ్యకు కుటుంబ అవసరాలకు ఒక 25 రూపాయలు కావలసి వచ్చాయి. ఎవరినైనా అడుగుతామంటే తనను నమ్మి ఊళ్ళో వాళ్ళెవ్వరూ దమ్మిడి కూడా ఇవ్వరని రామయ్యకు తెలుసు. రామయ్య ఎప్పుడు బాపనయ్యను అడిగి ఉండలేదు. అందుచేత
వడ్డీ ఆశ చూపి మెల్లగా బాపనయ్య దగ్గర డబ్బు లాగాలనుకున్నాడు. బాపనయ్య బాబు, ప్రాణం మీదికి వచ్చింది. మళ్ళీ ఈ వారం నాటికి పువ్వుల్లో పెట్టి నువ్వు కోరిన వడ్డీతో నీ చేతిలో పెడతా. ఒక్క 25 రూపాయలు ఇద్దు అని ప్రాధేయపూర్వకంగా అడిగాడు రామయ్య. బాపనయ్య సామాన్యంగా చెయ్యి జారే మనిషి కాదు. ఇంకెవరికన్నా అయితే ఇచ్చేవాడేమో గాని రామయ్యకు ఇస్తే వడ్డీ మాట అలా ఉంచి అసలు గల్లంతవుతుందని బాపనయ్యకు అపనమ్మకం. అందువల్ల 4 తీయటి మాటలు చెప్పి రామయ్యను సాగనంపుదామని అనుకున్నాడు. రామయ్య, ఎన్నడూ అడగని వాడివి నోరు తెరిచి అడిగావు. ఏం చేసేది, సొమ్మంతా వ్యాపారంలో బిగిసిపోయింది. లేకపోతే నీకిస్తే ఎక్కడికి పోతుంది? లేదన్నానని మరేమి అనుకోకేం అని అతి వినయంగా చెప్పాడు బాపనయ్య. బాపనయ్య ఎంత వినయంగా చెప్పినా తనకు ఇవ్వడానికి ఇష్టం లేకనే ఇలా నాటకం ఆడాడని గ్రహించాడు రామయ్య. సరే, ఇంకో చోట చూస్తాలే అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ బాపనయ్య దగ్గర నుంచి ఏ విధంగానైనా డబ్బు రాబట్టాలని రామయ్య నిశ్చయించుకున్నాడు. కూర్చున్నా నుంచున్నా దీని గురించి ఆలోచించటం మొదలుపెట్టాడు. ఆఖరికి అతనికి ఏదో ఆలోచన వచ్చినట్టు అయ్యింది. చెరచెర బాపనయ్య కొట్టు దగ్గరికి వెళ్ళాడు. కొట్లో బాపనయ్య ఒక్కడే కూర్చొని ఉన్నాడు. ఇదే సమయమని రామయ్య అతన్ని సమీపించి, ఇదిగో బాపనయ్య, 5 పదులు ఎంత అని ప్రశ్నించాడు. రామయ్య లెక్క తెలియక అడుగుతున్నాడనుకుని, 50 కదటయ్యా అన్నాడు అతను. బాగుంది నీ తెలివి, 60 కాదు అన్నాడు రామయ్య తీవ్రంగా. భలేవాడివిలే, 50 అన్నాడు బాపనయ్య. ఏయ్, జాగ్రత్తగా మాట్లాడు, 60 అన్నాడు పెద్దగా కేకలు పెడుతూ రామయ్య. 50 అన్నాడు బాపనయ్య అంతకంటే పెద్దగా. ఈ విధంగా వాళ్ళిద్దరూ 50, 60 అని కేకలు పెట్టుకోవటం విని చుట్టుపక్కల వాళ్ళంతా బాపనయ్య కొట్టు దగ్గరికి వచ్చి, ఏమిటయ్యా మీ అరుపులు అని ప్రశ్నించారు. చూడండి, ఈ పెద్ద మనిషి నన్ను మోసం చేయడానికి చూస్తున్నాడు. నేను ఇతని దగ్గర 60 రూపాయలు దాచుకున్నాను. తీరా నాకు అవసరం వచ్చి ఇప్పుడు అడిగితే 50 అంటున్నాడు అన్నాడు రామయ్య నిజంగా సొమ్ముపోయిన వాడిలాగా. బాపనయ్య దిగ్భ్రాంతి చెందాడు. ఆరిపిడుగా, నా దగ్గర నువ్వు డబ్బు దాచావా? ఎంత అన్యాయం, ఎంత అన్యాయం! అంతా ఒట్టిదే బాబు అని జరిగిన విషయం పెద్ద మనుషులకు చెప్పబోయాడు బాపనయ్య. రామయ్య అతని మాటను చొరనివ్వలేదు. ఇదిగో బాపనయ్య, నీ నాటకం ఇక కట్టిపెట్టు. ఇందాకటి నుంచి 50 అనే ఇప్పుడు అసలే లేదంటున్నావా? ఆ 10 రూపాయలు తింటే తిన్నావు కానీ నువ్వన్న ఆ 50 రూపాయలు నా మహాన పారే. జన్మలో ఇంకెవరి దగ్గర డబ్బు దాచిపెట్టకుండా బుద్ధి చెప్పావు. ఈ 10 రూపాయలతోనే బాగుపడిపోవులే కానీ అన్నాడు రామయ్య ఎంతో చాకచక్యంగా. అక్కడ చేరిన వాళ్ళందరూ రామయ్య మాటలు నమ్మేశారు. వాళ్ళు నిజంగా రామయ్య బాపనయ్య దగ్గర డబ్బు దాచాట అనుకున్నారు. బాపనయ్య, వాడు 60 రూపాయలు దాచుకుంటే 50 నంటివి. నువ్వు అన్న ప్రకారం ఆ 50 ఇవ్వమంటున్నాడు కదా. మొత్తం కైంకర్యం చేయాలంటే ఎట్లా చెప్పు? దేనికైనా న్యాయం ఉండొద్దు. మర్యాదగా 50 రూపాయలు ఇచ్చి పంపేయి అని తీర్పు చెప్పారు అక్కడ చేరిన వాళ్ళంతా. ఇంకాసేపు ఆగితే 60 రూపాయలు ఇవ్వమని తీర్పు చెప్తారేమోనని పాపం బాపనయ్య కిక్కురు మనకుండా 50 రూపాయలు రామయ్య దోసిట్లో పోశాడు. చూసావా నా తడాక అన్నట్టు చూస్తూ రామయ్య చక్కా పోయాడు. 25 రూపాయలు అప్పు ఇవ్వనందుకు బూటకం చేసి రెట్టింపు తీసుకుపోయాడని బావురుమన్నాడు పాపం బాపనయ్య. కథ సమాప్తం. మణిమహత్యం. మాషీద రాజ్యానికి ప్రభువు సారంగధరుడు. ఆయనకు ధవళకాంతుడు, ప్రవళకాంతుడు అని 2 కొడుకులు. ఆ రాజు దగ్గర ఉండే మంత్రికి రత్నావతి అనే కూతురున్నది. ధవళకాంతుడికి రత్నావతికి చిన్నప్పటి నుంచి స్నేహం. ఇద్దరికీ యుక్త వయసు వచ్చేసరికి రత్నావతి ధవళకాంతుడిని తప్ప మరెవ్వరిని పెళ్లాడనని పట్టుపట్టింది. ఈ మాటకు అందరూ హర్షించారు. సుముహూర్తం కూడా నిశ్చయమైంది. ఒకనాడు ధవళకాంతుడు ఉద్యానవనంలో ఉండగా దురదృష్టవశాత్తు ఒక విష సర్పం కరిచింది. విషం ఎక్కి రాజకుమారుడి శరీరం నల్లబడిపోయింది. వైద్యులు వచ్చారు. ఆ విషాన్ని విరిచి రాజకుమారుణ్ణి బతికించారు. అపాయం తప్పింది కదా అని అందరూ సంతోషించారు. రాజ్యంలో ఉత్సవాలు జరిగాయి. కానీ వైద్యులకు కూడా తెలియకుండా
ఒక చిన్న విషబిందువు ఎలానో ధవళకాంతుడి దేహంలో మిగిలిపోయింది. అతని ఒళ్ళంతా మళ్లీ నీలంగా మారింది. దుర్వాసన పుట్టింది. చూపు మందగించింది. భరించరాని బాధతో మంచం పట్టాడు. ఇప్పుడు దేశదేశాల నుంచి ఘనవైద్యులెంతో మంది వచ్చి పరీక్ష చేశారు. వాళ్ళు నిరాశ చేసుకుని ఆఖరి మాటగా ఇలా అన్నారు, దీనికి ఒకే ఒక మందుంది. మానస సరోవరం దాటినాక హిమాలయాల దగ్గర కృష్ణవనంలోని అమృతవల్లి అనే మూలిక తెచ్చి దాని రసం ప్రయోగిస్తే పూర్తి ఆరోగ్యం కలుగుతుంది. అయితే ఈ పని 3 నెలలలోగానే జరగాలి. దాటితే లాభం లేదు అని చెప్పారు. కానీ అక్కడికి ఎవరు పోగలరు, ఎవరు తేగలరు? అసాధ్యమైన సాహసకార్యమయ్యిందే. అందుచేత అందరూ ముఖముఖాలు చూసుకున్నారు. ఈ స్థితిలో అన్న మీద ప్రేమ గల ప్రవళకాంతుడు, ఎవరో ఎందుకు, నేనే పోయి ఆ మూలిక తెస్తాను, నా అన్నను బతికిస్తాను అని చెప్పి బయలుదేరాడు. అతను వచ్చేదాకా ధవళకాంతుడిని కాపాడాలి కదా. దాసదాసీలు ఉంటున్న మాట నిజమే, కానీ శ్రద్ధగా చూడటానికి వాళ్ళకేమంత పట్టింది? ఈ సమయంలో రత్నావతి ముందుకు వచ్చి, ఆయనే నాకు భర్త, ఏనాడో నిశ్చయించుకున్నాను కనుక నేనే దగ్గర ఉండి ఆయనకు అవసరమైన సేవ చేస్తాను అని బతిమలాడింది. అందుకు రాజు రాణి, వద్దమ్మా, పిల్లవాడి స్థితి చూడబోతే అనుమానాస్పదంగా ఉంది. 3 నెలల లోపల ఆ మూలిక రావడం, ఆ రసం ప్రయోగించటం ఎక్కడి మాట? అంతా దైవబలం మీద ఆధారపడి ఉంది. అయినా సేవకులే అసహ్యపడుతున్న ఈ పనికి నువ్వెందుకు రావడం అన్నారు. అయినా రత్నావతి పట్టు వదలలేదు. అందుచేత ఆమె కోరికను ఒప్పుకోవలసి వచ్చింది. అప్పటి నుంచి రత్నావతి మరెవ్వరిని అక్కడికి రానివ్వక తనే రాజకుమారుడి సేవ చేస్తూ ఉండేది. ఇప్పుడు సేవకులకు బాధ తప్పినందువల్ల సంతోషంగా ఉంది. రాజు రాణి కూడా కొడుకు పరిచర్యను గురించి నిశ్చింతగా ఉన్నారు. ఆ మందగించిన దృష్టితోనే రాజకుమారుడు తన దగ్గర ఉండి సేవ చేస్తున్నది రత్నావతి అని తెలుసుకుని చాలా బాధపడ్డాడు. తన ఆశ వదులుకోమని ఎంతో చెప్పి చూశాడు. కానీ ఆమె నిశ్చయం తెలిసినాక ఏమీ అనలేకపోయాడు. అతడికి మేలు కలగాలని మహారాణి రత్నావతి చేసే ప్రార్థనలతోనూ వారి వ్రతోపవాసాలతోనూ కాలం గడుస్తూ ఉంది. అక్కడ ప్రళయకాంతుడు వాయువేగంతో గుర్రాన్ని దౌడు తీయించి 1 నెల రోజులలో హిమాలయాలను చేరుకున్నాడు. ఎదురుగా కనపడే మానస సరోవరం ఎలా దాటడమా అని ఆలోచిస్తూ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆ చెట్టు పైన గండభేరుండ దంపతులు మాట్లాడుకోవడం రాజకుమారుడికి వినిపించింది. ఆడపక్షి దుఃఖిస్తూ, అయ్యో, మన గుడ్లను ప్రతిసారి ఈ ఘటసర్పం మింగిపోతోంది కదా, ఎక్కడ దాచినా పక్షం రోజులైనా తిరగకుండా పిల్లల్ని కబళించి వేస్తోందే, ఈ సర్పాన్ని చంపే ఉపాయం లేదా, మన సంతానాన్ని కాపాడుకునే మార్గమే లేదా అని భర్తతో చెప్తోంది. అందుకు మగపక్షి, ఈ క్రూర సర్పం మనకే కాదు చెరుపు చేస్తూ ఉంటా, ఏ పాపమో ఎరుగని మాషీత రాజకుమారుడు ధవళకాంతుణ్ణి కరిచి వచ్చింది. అతడు మరణావస్థలో ఉన్నాడు. అతని కోసం అమృతవల్లి మూలికను తీసుకుపోవటానికి అతని తమ్ముడు వచ్చి ఉన్నాడు. ఆ మూలిక చుట్టూ ఈ ఘటసర్పము, భయంకరమైన మరి ఎన్నో ఇతర సర్పాలు ఉన్నాయి. ఈ పసివాడేం చేయగలడో ఏమో అన్నది. ఈ మాటలు విన్న ప్రవళకాంతుడు ఆ పక్షులకు నమస్కరించి, పక్షి దంపతులారా, మీ దుస్థితికి నేను ఎంతగానో విచారిస్తున్నాను. ప్రాణానికైనా తెగించి నేను ఆ అమృతవల్లి మూలికను సాధించి తేవాలి. ఆ ఘటసర్పం కంటబడిందో నా ఖడ్గానికి బలి అయిందనే నమ్మండి అని ధైర్యం చెప్పాడు. అప్పుడు పక్షి దంపతులు, రాజకుమారా, అది సులువైన పని కాదు సుమా. ఆ సర్పానికి ఒక వరం ఉన్నది. పగవాణ్ణి చూస్తే దానికి 2 బలం వస్తుంది. అది తాటి చెట్టంత పెరిగి గొప్ప శక్తితో విజృంభిస్తుంది. ఒక్కసారి అది బుస్సుమంటే ఎంతటి బలవంతుడైనా చచ్చిపోవలసిందే. అందుకనే అమృతవల్లి సంపాదించటం నీకు సాధ్యమయ్యే పని కాదన్నాము అని చెప్పాయి. అది మీరు చెప్పినంత అసాధ్య కార్యమే కావచ్చు. అయితే పుట్టిన ప్రతి ప్రాణికి చావు తప్పదు కదా. అందుచేత ఈ ఘటసర్పం కూడా ఎప్పుడో ఒకప్పుడు చావవలసిందే అన్నాడు ప్రవళకాంతుడు. రాజకుమారుడి సాహసానికి పట్టుదలకు మగగండ పేరుండ పక్షి చాలా సంతోషించింది. అట్లయితే రాజకుమార, ఒక చిన్న రహస్యం చెబుతా విను. మా జాతి పక్షుల ఎంగిలి ఆ సర్పం కడుపులోకి ఏ విధంగా వెళ్ళినా సరే దానికి మరణం తప్పదు.
ఈ కారణం చేతనే అది మమ్మల్ని నిస్సంతు చేసి తను అమరత్వం పొందాలనే ఉద్దేశంతో మా కుటుంబాన్ని నాశనం చేస్తోంది అని చెప్పింది. ఈ మాట వినగానే ప్రవళకాంతుడు ఒక యుక్తి పన్నాడు. ఆ సమీపంలో ఒక ఋషి ఆశ్రమంలో కొన్ని ఆవులు కనిపించేసరికి అక్కడికి పోయి ఒక చట్టితో కొంచెం పాలు తెచ్చాడు. ఆ పాలు పక్షుల వద్దకు తీసుకువెళ్లేసరికి అవి వాటిని ఎంగిలి చేశాయి. పైగా ఆ చట్టి ఫలానా చోట పెట్టమని చెప్పి ఒక జాగా ఆనవాలు చూపించినాయి. అవి చెప్పినట్టే చేసి రాజకుమారుడు చాటున దాక్కున్నాడు. అది ఆ ఘటసర్పం రోజూ వచ్చేపోయే దోవ. మామూలు వేళకు అది వచ్చింది. చట్టిలో పాలు చూడగానే ఆశపడి అవన్నీ ఒక్క గుక్కలో తాగేసింది. వెంటనే అది తాటి చెట్టంత పెరిగి విరుచుకుపడి చచ్చింది. జన్మశత్రువైన ఘటసర్పం అలా చనిపోవటంతో గండభేరుండాలు అంతులేని సంతోషం పొందాయి. ప్రవళకాంతుడిని పిలిచి, రాజకుమారా, ఇక నీ కార్యం జయమైనట్టే. ఈ సర్పం తల చీల్చి లోపల ఉండే కాంతివంతమైన మణిని తీసుకో. ఒక కొయ్య తెప్ప తెచ్చి సరోవరంలో వదిలి దానిపైన కూర్చో. ఒక తాడు పేని దాని మధ్య భాగం పట్టుకో. దాని చెరివొక చివర్ని పట్టుకుని మేమెగురుతూ నిన్ను అవతలి ఒడ్డుకు చేరుస్తాం. ఆ మణి యొక్క కాంతిలో నువ్వు చీకటిగా ఉండే కృష్ణవనం ప్రవేశించి మూలికను తెచ్చుకో. ఈ కాంతి కనపడినంత మేర అక్కడ సర్పాలు నిన్నేమీ చెయ్యలేవు అని చెప్పాయి. ప్రవళకాంతుడు సరిగ్గా అవి చెప్పినట్టే చేశాడు. వైద్యులు చెప్పిన లక్షణాలు గల అమృతవల్లిని చేత పట్టుకుని పక్షి దంపతుల సహాయంతో యువతలకు వచ్చాడు. పక్షి దంపతులు మళ్ళీ ప్రవళకాంతుడితో, రాజకుమారా, సమయం మెంచకుండా ఇంటికి పోయి నీ అన్నను బతికించు. నీ శ్రమ సార్థకమవుతుంది. ఈ మణి గొప్ప మహిమ గలది. దాని కీలకాన్ని చెబుతాం, తెలుసుకుని మేలు పొందు. దీన్ని తాకితే అనారోగ్యులు ఆరోగ్యవంతులవుతారు. ఇది ఎప్పుడైనా ఒకవేళ నల్లబడిందనుకో, నువ్వు చేయవలసిన కర్తవ్యాన్ని నీకు సూచిస్తున్నదని తెలుసుకో అంటూ పక్షులు ఎగిరిపోయినాయి. గడువుకు ముందే ప్రవళకాంతుడు ఇల్లు చేరుకున్నాడు. ధవళకాంతుడికి వైద్యులు అమృతవల్లి చికిత్స ప్రారంభించారు. రాజకుమారుడు ఎప్పుడు ఆరోగ్యవంతుడవుతాడా, ఎప్పుడు చూస్తానా అని తప్పించిపోతూ ఉన్న రత్నావతి సంతోషం చెప్పతరం కాదు. లోపల ఉండి ఆమె ధవళకాంతుడికి శుశ్రూష చేస్తూనే ఉంది. అయినా అందరూ రాజకుమారుణ్ణి గురించిన బెంగతో ఉండటం వల్ల ఆమె సంగతి ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు రత్నావతి గబగబా స్నానాల గదికి పోయి నిలువుటద్దం ముందు నించునేసరికి ముఖమంతా నల్లటి మచ్చలతో వికారంగా కనిపించింది. ఒళ్ళు కృశించిపోయి ఉంది. తల దువ్వుకుంటే జుట్టు అంతా ఊడి రాలిపోయింది. రాజకుమారుడికి ఎక్కిన విషప్రభావం వల్లనే అతనికి సేవ చేసిన రత్నావతి ఇలా మారిపోయింది. ఇటువంటి వికృతాకారంతో ఎవరి ఎదుట పడటానికి మనస్కరించక పిట్టకైనా తెలియకుండా ఆమె ఇంటి నుంచి పారిపోయింది. ధవళకాంతుడు మరొక తగిన కన్యను చూసి పెళ్లాడాలని కోరుకుంటూ రత్నావతి ఒక దేవాలయం ముందు భిక్షుకిగా కూర్చుంది. అయితే రూపమంతా మారిపోవటం వల్ల ఆమెను ఎవ్వరూ గుర్తించలేదు. 2 రోజుల్లో ధవళకాంతుడు పూర్తి ఆరోగ్యంతో లేచాడు. లేవగానే, నా రత్నావతి ఎక్కడా, నన్ను కాపాడిన రత్నావతి ఎక్కడా అంటూ తహతహలాడాడు. రత్నావతి అంతు తెలియక అందరూ ఆమెను వెతుకుతూనే ఉన్నారు. ఇప్పుడు ధవళకాంతుడు మళ్లీ రత్నావతిని గురించిన బెంగతో కృంగసాగాడు. ఇలా ఉండగా ఒకనాటి ఉదయం కోనేటి కట్టున దేవాలయపు అర్చకుడికి ఒక ఉంగరం దొరికింది. దాని మీద ధవళకాంతుడి పేరు కనపడేసరికి అర్చకుడు ఊరకలేసుకుంటూ తెచ్చి దాన్ని రాజకుమారుడికి ఇచ్చాడు. అది లోగడ ధవళకాంతుడు తన ప్రేమ చిహ్నంగా రత్నావతి వేలికి పెట్టిన ఉంగరం. ఉంగరం కోనేటి గట్టున దొరికిందనగానే రాజకుమారుడి మనసు పరిపరి విధాల పోయింది. రత్నావతి ఈ కోనేటిలో పడి ఆత్మహత్య చేసుకుని ఉంటుంది. ఆమె శరీరం కృశించిపోవటం వల్ల ఉంగరం వేలి నుండి జారి కింద పడిపోయి ఉండాలి. నన్ను కష్టదశలో కాపాడిన రత్నావతే లేనప్పుడు నేను బతికి ఏం చేయాలి అనుకుంటూ తను కూడా ఆ కోనేటిలో పడబోయాడు. అంతలో ఆ దగ్గరే భిక్షుకిగా ఉన్న రత్నావతి అడ్డు వచ్చింది. అయ్యో, ఎంత పని! రత్నావతిని నేనే, బతికే ఉన్నాను. నా రూపం ఇలా మారిపోయింది కనుక మీకు తగిన దాన్ని కాను. మీరు మరొక సుందరిని పెళ్లాడి సుఖంగా ఉండండి. ఇదే నా కోరిక అని వేడుకుంది. ధవళకాంతుడు ఆమెను గుర్తుపట్టాడు. నాకు ఈ రాజ్యము వద్దు, ఏమీ వద్దు. నిన్ను రక్షిస్తూ నీతోనే ఉండిపోతాను. ఇది నాకు విధి. రాజ్యం నా తమ్ముడు చూసుకుంటాడు అని విరక్తిగా మాట్లాడాడు.
ఆ సమయంలో ప్రవళకాంతుడు అక్కడే ఉండి ఇదంతా చూస్తూనే ఉన్నాడు. అతని చేతిలో మణి నల్లబడిపోయింది. వెంటనే పక్షి చెప్పిన మణి మహత్యం జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు నా కర్తవ్యం ఏదో ఉందని ఈ మణి సూచిస్తోంది. ఏమిటది? ఊరుకుంటే నేనే రాజునే సుఖించవచ్చు, కానీ అది ద్రోహం అవుతుంది అనుకుని మణిని అన్న చేతిలో పెట్టాడు. అప్పుడు అది నల్లగానే ఉంది. కొంచెం యోచించి దాన్ని రత్నావతి చేతికిచ్చాడు. ఆమె చేయి తగలగానే ఆ మణి ప్రకాశవంతమైంది. ఆమె శరీరానికి పట్టిన వికారాలన్నీ పోయినాయి. ఆమె సంతోషంతో ఆ మణిని మళ్ళీ ప్రవళకాంతుడికే ఇచ్చింది. ఇప్పుడు మణి నల్లబడలేదు, ప్రకాశిస్తూనే ఉంది. రత్నావతి సంతోషమే రాజకుమారుల సంతోషం కనుక ఆ క్షణం నుంచి ధవళకాంతుడి జీవితం కూడా దేదీప్యమానంగా ప్రకాశింపసాగింది. కథ సమాప్తం. బేతాళ కథ. మేలు చేసిన వాడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు రాజువై ఉండి కూడా మరొకరికి భృత్యుడివైనట్లుగా ఇలా శ్రమించడం వింతగా ఉంది. ఎందుకంటే రాజులు సామాన్యంగా తమకు ఎంతో మేలు చేసిన భృత్యుల పట్ల కూడా అన్యాయంగా ప్రవర్తిస్తారు. ఇందుకు ఉదాహరణగా సుప్రభాకరుడనే రాజు కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం దక్షిణాపథాన వీర్యార్థపురం అనే నగరాన్ని సుప్రభాకరుడనే రాజు పరిపాలించేవాడు. ఇతను తన కింద పనిచేసే వారి పట్ల ఎంతో ఆదరాభిమానాలు కలిగి ఉండేవాడు. కానీ అందరిలోకి ధీరజుడనేవాడంటే రాజుకు చాలా ఇష్టం. ఈ ధీరజుడు రాజుగారి శయనాగార రక్షకుడు. రాత్రి రాజు నిద్రపోతున్నంతసేపు ఆయన ప్రాణాలకు ధీరజుడే పూచి. ఆ కారణం చేత రాజుగారు ఆ పనికి ఎంతో నమ్మకస్తుడైన వాణ్ణి చూసి వేసుకున్నాడు. ధీరజుడు అలాంటివాడు. మరొకరికి చెప్పని ఆంతరంగిక విషయాలను కూడా రాజు ధీరజుడికి చెబుతూ ఉండేవాడు. ఒకనాటి రాత్రి రాజుగారు తన శయనాగారానికి పోతూ ధీరజుడితో, రేపు వేటకు బయలుదేరాలనిపించింది. నేను నిద్రలేచేసరికల్లా వేట సన్నాహాలన్నీ సిద్ధంగా ఉండాలని చెప్పవలసిన వారికి చెప్పు అన్నాడు. ధీరజుడు ఆ పని వెంటనే ముగించి తన పని తెల్లవార్లు సాగించాడు. తెల్లవారుతూనే రాజుగారు నిద్రలేచి శయనాగారం నుంచి బయటికి వస్తూ ధీరజుడితో, ఏమోయ్, ఏర్పాట్లన్నీ జరిగాయా? వేటకు బయలుదేరే వారంతా సిద్ధంగా ఉన్నారా అని అడిగాడు. ధీరజుడు దిగులు ముఖం పెట్టి, మహారాజా, తమరు ఇవాళ వేటకు వెళ్ళవద్దు. తెల్లవారుజామున నాకొక చెడ్డ కల వచ్చింది. అలాంటి కలలు నిజమవుతాయంటారు. వేటకు వెళ్లే మార్గంలో తమ రథాన్ని లాగే గుర్రాలు బెదిరి దారి తెన్ను చూడకుండా పరిగెత్తినట్టు, రథం చక్రాలు ఊడినట్టు, రథం ఎత్తు నుంచి పల్లంలోకి పడిపోయి గుర్రాలు, రథసారథి, రథంలో ఉన్న మనిషి కూడా మరణించినట్లు నాకు కల వచ్చింది. కల నిజమైనా అబద్ధమైనా తమరి రోజు వేటకు వెళ్లకుండా ఉండటం మంచిది అన్నాడు. ఈ కల నిజమవుతుందో కాదో చూద్దామని రాజుగారు తాను వేట ప్రయాణం మానేసి తన రథాన్ని మాత్రం వేట సిబ్బంది వెంట పంపాడు. ఆ రథంలో మరొక యోధుడెవరో ఎక్కాడు. ధీరజుడి కల అక్షరాల నిజమయ్యింది. దారిలో గుర్రాలు బెదిరి అతివేగంగా రథాన్ని ఈడ్చుకుపోయాయి. సారథి వాటిని అదుపులోకి తేలేకపోయాడు. రథం ఒక గుట్ట మీదుగా పోతూ ఉండగా దాని చక్రాలు ఊడాయి. రథం గుట్టపై నుంచి కిందికి దొర్లి చూర్ణమైపోయింది. గుర్రాలు, సారథి, రథంలో కూర్చున్న యోధుడు మరణించారు. ఆ సాయంకాలం ఈ వార్త తెలియగానే రాజు ధీరజుడిని పిలిచి తన ప్రాణం కాపాడినందుకు అతన్ని ప్రశంసించి మంచి బహుమానం ఇచ్చాడు. కొంతకాలం గడిచింది. దీపావళి వచ్చింది. తెల్లవారితే దీపావళి అనగా ధీరజుడికి మరొక కల వచ్చింది. ఆ కలలో కోట గోడ మీద ఉండే బురుజు విరిగి పడిపోవటం ధీరజుడు స్పష్టంగా చూశాడు. ఈ కల కూడా రాజుగారికి సంబంధించినదే. ఎందుకంటే దీపావళి నాటి రాత్రి రాజుగారు ఆ బురుజు పైకి వెళ్ళి నగర శోభ చూసి ఆనందిస్తాడు. ఈ విషయం స్ఫురించగానే ధీరజుడు రాజుగారితో, మహారాజా, తమరి రోజు నగరపు దీపోత్సవం చూడటానికి బురుజు ఎక్కవద్దు. ఆ బురుజు విరిగి పడిపోయినట్టు నాకు తెల్లవారుజామున కల వచ్చింది అన్నాడు. రాజుకు ఆశ్చర్యం కలిగింది. కానీ ధీరజుడికి పూర్వం వచ్చిన కల నిజమైంది గనక ఈసారి కూడా
అతని సలహా ప్రకారమే చేద్దామనుకున్నాడు. ఆ రాత్రి ఆయన బురుజెక్కడానికి బదులు నగరపు వీధులు తిరగడానికి బయలుదేరాడు. ఆయన బయలుదేరిన 2 ఘడియల లోపల ఆ బురుజు పెళ్ళపెళ్ళారావాలతో కూలి పడిపోయింది. ఆ సమయానికి రాజుగారు బురుజుపై ఉండి నగర శోభను తిలకిస్తూ ఉంటారని తెలిసిన పురజనులు రాజుగారికి అపాయం జరిగిందని కూడా అనుకున్నారు. తన ప్రాణాన్ని మరొకసారి కాపాడినందుకు రాజుగారు ధీరజుడికి ఈసారి మరింత గొప్ప బహుమతి ఇచ్చాడు. మరికొంతకాలం గడిచింది. ధీరజుడికి మరొక చెడ్డ కల వచ్చింది. ఎవరో 2 మనుషులు రాజుగారి ఉద్యానవనంలో విహరిస్తున్నారట. వారిలో ఒకడు రాజుగారి అంగరక్షకుడని ధీరజుడు స్పష్టంగానే గమనించాడు. ఆ మనుషులిద్దరూ ఒక సంపంగి పొద వద్ద ఆగి సంపంగి పూల వాసన అనుభవిస్తూ ఉండగా ఒక పాము బుస్సున బయటికి వచ్చి 2వ మనిషిని కాటు వేసింది. ఆ మనిషి గిలగిలా తన్నుకుని అక్కడే ప్రాణం వదిలాడు. కల ముగిసినాక ధీరజుడికి ఆ 2వ మనిషి రాజుగారే అయి ఉండవచ్చునన్న అనుమానం కలిగింది. ఆ సాయంకాలం రాజుగారు తన అంగరక్షకుడి వెంట ఉద్యానవనానికి బయలుదేరుతున్నట్టు తెలియగానే ధీరజుడు తనకు తెల్లవారుజామున వచ్చిన పీడకలను జ్ఞప్తికి తెచ్చుకుని ఈరోజు తమరు ఉద్యానవనానికి వెళ్ళవద్దు అని హెచ్చరించి తన కల వివరించాడు. రాజు తన ప్రయాణం మానుకుని తన అంగరక్షకుడితో ఆ సంగతి చెప్పి కావలిస్తే నీవు ఉద్యానం వెళ్ళిరా అన్నాడు. రాజు అంగరక్షకుడు ఉద్యానవనానికి బయలుదేరాడు. దారిలో అతనికి ఎరిగిన మనిషి ఒకడు కనిపించి అతడి వెంట వచ్చాడు. ధీరజుడు కలగన్నట్టుగానే ఆ 2 సంపంగి పొద దగ్గర ఆగి పూల సువాసన ఆనందించే సమయంలో పొదలో నుంచి ఒక తాచుపాము బుస్సుమని బయటికొచ్చి అంగరక్షకుడి వెంట ఉన్న వాణ్ణి కాటేసి పొదలో మాయమయ్యింది. ఆ మనిషి కింద పడి గిలగిలా కాసేపు తన్నుకుని సంపంగి పొదల పక్కనే ప్రాణాలు వదిలాడు. ధీరజుడి కల 3వసారి రుజువు కావటమే కాక 3వసారి రాజుగారి ప్రాణాన్ని కాపాడింది. కానీ రాజుగారు ధీరజుడిని మెచ్చుకుని బహుమతి ఇవ్వటానికి బదులు శయనాగార రక్షకుడి ఉద్యోగం నుంచి తొలగించేశాడు. బేతాళుడి కథ చెప్పి రాజా, సుప్రభాకర మహారాజు ధీరజుడికి 2 సార్లు బహుమానం ఇచ్చి 3వసారి తన ప్రాణాన్ని కాపాడగానే ఉద్యోగం నుంచి తొలగించటానికి కారణమేమిటి? రాజులో కృతజ్ఞతాభావం లోపించిందా, లేక రాజుకు ఉన్నట్టుండి ప్రాణం పైన విరక్తి కలిగిందా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ధీరజుణ్ణి ఉద్యోగం నుంచి తీసివేయడంలో రాజు సరి అయిన పనే చేశాడు. తెల్లవార్లు మేలుకుని ఉండి రాజుగారి శయ్యాగారాన్ని రక్షించవలసిన ధీరజుడు నిద్రపోయి కలలు కనటం పెద్ద నేరం. ధీరజుడు తన ప్రాణాన్ని కాపాడాడన్న కృతజ్ఞతతో రాజు ఈ నేరాన్ని 2 సార్లు క్షమించాడు. 3వసారి ఉద్యోగం నుంచి తొలగించటం తప్ప మరే శిక్ష విధించకుండా వదిలిపెట్టాడు. ఇదే అలవాటైపోతే ధీరజుడు రాజు కోసం రోజూ నిద్రపోయి రాజుగారి ప్రాణానికి మరొక విధంగా ముప్పు తెస్తాడు. అందుకే రాజు ధీరజుడు తనకు రక్షకుడుగా పనికిరాడని నిర్ణయించాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.